కట్టు లేసుకేటట్టు గుద్దితే చూసుకో అత్త షేరు గజ్జల గుర్రం ఈ సిల్కు బారు. అందరు బాగున్నారా? హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు. మీకు ఆడవాళ్ళు మీకు జోహార్లు ఎక్కడికి వచ్చింది? మనం లైఫ్ లో చాలా హ్యాపీగా ఉండాలి, చాలా జాలీగా ఉండాలి, ఎలాంటి బాధలు లేకుండా సంతోషంగా ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. కాబట్టి మనం రెగ్యులర్ గా ఇవన్నీ చెప్తూ ఉంటాం. కానీ ఇలా ఎప్పుడు జాలీగా ఎప్పుడు హ్యాపీగా ఎవరు ఉంటారు ఎక్కడ ఉంటారు అని చాలా మంది అడిగారు. అందుకే నేను వాళ్ళకి ఈటీవీ ప్రేక్షకులు చెప్పా, ఎప్పుడు జాలీగా ఉండే మా మోకిల మహిళల దగ్గరికి తీసుకొస్తాను, వాళ్ళని చూసి నేర్చుకోండి అని. అందరికంటే ప్రపంచంలో బాగా ఎనర్జెటిక్ గా ఉండేది ఎవరు? అందరు ఎప్పుడు కాన్ఫిడెంట్ గా ఎప్పుడు ఉంటారు? ఎవరు ఫ్యామిలీని హ్యాపీగా చూసుకుంటారు? ఫ్యామిలీకి హ్యాపీగా వండి పెట్టేది ఎవరు? ఏ పోటీ అయినా పోరాడేది ఎవరు? మొగుళ్ళని సాగుంటేది ఎవరు? క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేద్దాం. ఆ క్రేజీ క్వశ్చన్ ఏంటంటే, ఎలాంటి విషయాల్లో మీ భర్త దగ్గర మీరు బాగా భయపడతారు? నేను మా ఆయన పాకెట్ల నుండి చెప్పిన దానికంటే ఎక్కువ అమౌంట్ దుబ్బేస్తే భయపడతా. మీ ఆయన పాకెట్ల నుంచి ఆయన చెప్పిన దానికన్నా ఎక్కువ అమౌంట్ దుబ్బేస్తే భయపడతా. అది ఒక ఆట అండి. అది మా మగాళ్ళకేమో మీరు దాచిపెట్టిన పోపుల డబ్బలకి ఎత్తుకోవడం, మాకు వచ్చిన ఆట అది. మేము మెల్లగా ఆడ నుంచి దోపేస్తాం, మీరు ఇంటి నుంచి దోపేయండి, సరిపోయింది. మా ఆయన మంచి ఆకలి మీద వచ్చినప్పుడు, కర్రీ ఖరాబ్ చేసినప్పుడు భయపడతాం. కర్రీ ఖరాబ్ చేసినప్పుడు భయపడతాడా? ఎందుకు? ఆయన వండుకోలేడా? ఎందుకు అన్ని నీ పనులు చెప్పాలా? నువ్వు ఇంట్లో పిల్లల్ని చూస్తావా? మీ ఇంట్లో అత్తమామల్ని చూస్తావా? లేకపోతే మీ అమ్మ నాన్న గురించి ఆలోచిస్తావా? అన్ని నువ్వే చేయాలా? మీ ఆయన అర్థం చేసుకోడా? చేసుకోండి, ఆకలి మీద ఫుల్ ఉండు కదా ఆ టైంలో. బయట తినేసినామని చెప్పు. ఎందుకు ఆకలి మీద ఎందుకు ఉంటున్నాడు? ఓ, నీ ఫుడ్ నువ్వు తయారు చేసిన ఫుడ్ తినడానికా? నాటి ఫెలో ఆయన. హాయ్ అన్నయ్య. హాయ్ చెల్లెమ్మ. మా ఆయనకి బీపీ ఎక్కువైనప్పుడు, బీపీ టాబ్లెట్ లేనప్పుడు. ఆయన బీపీ పెరగడానికి కారణం ఎవరు? ఆయనని రోజు పొద్దున ఒక ఆసనం చేయమనమ్మా, ఓకేనా? ఇగో ఇట్లా చేయబెట్టమను. నా పెళ్ళామే బెస్ట్, నా పెళ్ళామే బెస్ట్. ఆయన తెలకుండా ఎవరికైనా నేను ఫోన్ చేశాను అనుకో, వాళ్ళ రిలేటివ్స్ కి, తనకి నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి తిడతాడేమో అని భయం. అంత బాధలో ఉన్నావు నాన్న. ఇట్రా ఒకసారి, ఇట్రా. ఏమైంది ఏమైంది ఏమైంది? బావగారు అర్థం చేసుకోవట్లేదా? అయినా నువ్వు వాళ్ళ చుట్టాలకు ఎందుకు చేస్తున్నావు ఫోను? నీ చుట్టాలు లేరా? నువ్వు ఎందుకు చేస్తున్నావు? మరి ఆయనకు నచ్చిన వాళ్ళకి ఎందుకు ఫోన్ చేస్తున్నావు? ఇప్పుడు చెప్పు, ఇప్పుడు అందరి ఎదురుగా చెప్పు. ఏవండి సారీ సారీ, ఏమనుకోకండి, ఏమనుకోకండి. కానీ నేను ప్రతిరోజు ఇలానే చేస్తా. నీ వెనకాల నీ తమ్ముడు ఉన్నాడు, ఓకే? గుర్తుపెట్టు. తెలియకుండా శారీస్ కొన్నప్పుడు భయం. అవునమ్మా. రోజుకి ఎన్ని సారీలు కొంటారమ్మా మీరు? నాకు అర్థం కాదు. ఆడ సేల్ ఉందని ఆడిపోతాడు. ఇంటి ఎదురుగా ఇవ్వడానికి చీరలు అని చెప్పొస్తే చాలా ఆడా కొంటారు. మళ్ళీ ఊరికి పోతే ఆడ కొంటారు, పెళ్లికి కొంటారు, పబ్బానికి కొడతాడు. పోతే 14 ఫంక్షన్ లో కూడా చీరలు కొంటారమ్మా మీరు? నాకు అర్థం కాదు. అందుకే ఆడవాళ్ళు జోహార్ అంటారు అన్నయ్య. ఎన్ని చీరలు కొంటారు అందుక? మేమేమో ఒక లుంగి సంవత్సరం నాడు అదే లుంగి వాడతాము. గ్రేట్ అమ్మా, మీరు ఇటు రండి అమ్మా. మీరు ఇంత ధైర్యంగా మీరు చీరలు కొని మీకే జోహార్లు కొట్టుకుంటారు చూడండి. మీ తర్వాతే అమ్మా ఎవరన్నా. పాపం బాధతో ఇంట్లో విషయాలన్నీ చెప్తున్నావు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత నీ పరిస్థితి ఏమవుతుందో ఇప్పుడైతే నవ్వుతూ. వెల్కమ్ our first round participant. కాటు కెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే. అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే. తస్సదియా గుండెల్లో నా మంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అమ్మా, నా దారి రహదారి, నా పేరు లక్ష్మీ మాధురి. ఇంట్లో మీ ఆయన దోశ అడుగుతాడు, నేను దోశ వెయ్య. అందుకే ఆయనే వేసుకుంటారు. ఆయన దోశ ఆయన వేసుకుంటారా? అంతే. మరి మాకు కూడా వేసి పెడతారు. మీకు కూడా వేసి పెడతారు. అలాంటి హస్బెండ్ ని ప్రేమగా చూసుకోవాలండి. చాలా ప్రేమగా చూసుకుంటారు. లవ్ మ్యారేజ్ మీద అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ అండి. ఉట్టి దోశలైనా బోన్లు తోవడం, బట్టలు ఉతకడం అదొకటి ఇంకా పెండింగ్ ఉంది. మెల్లమెల్లగా ట్రైన్ చేస్తాను. మెల్లమెల్లగా ట్రైన్ చేయండి. అంటే చేయడం ఆయన అప్పుడప్పుడు చేస్తారు. మేట్స్ ఉన్నారు కదా, అందుకే తప్పించుకుంటారు. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. చేస్తారు చూడండి, అది ప్రేమ. పిల్ల మీద ప్రేమ ఉంటుంది చేస్తారు కదా. యా. మేడం మీ పేరు? పెళ్లి కూతురు పెట్టుకుంటుంది పారాని. నా పేరు అశ్విని. అశ్విని గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మీకు పెళ్లి చూపులు అయినాయా? ఆయనే. ఏం అడిగారు పెళ్లి చూపులు మిమ్మల్ని? మీ పేరేంటి అని అడిగారు. పేరు తెలుసుకోకుండా వచ్చిండు ఆయన పెళ్లి చూపులకి? అయినా అడుగుతారు కదా. అయినా అడుగుతాడు. ఓకే, మీరేం అడిగారు ఆయన్ని? నేనేం అడిగా. ఎందుకట్లా? చూడంగానే లవ్ లో పడిపోయిండు, ఓకే అన్నాడా? మరి ఇంకా 2-3 పెళ్లి చూపుల తర్వాత పెళ్లి అయిందా? లేదు, ఒకటే దానికి ఫైనల్. అందం అలాంటిది మరి.
మేడం మీ పేరు? బ్రహ్మ రాస్తాడు అందరి తలరాత. నా పేరు సంగీత. మీరు మీ ఆయన తలరాత. మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 10 years అవుతుంది. 10 years. హ్యాపీగా ఎన్ని ఇయర్స్ ఉన్నారు? సాడ్ గా ఎన్ని ఇయర్స్ ఉన్నారు? ఇప్పటివరకు సాడ్నెస్ అయితే లేదు. ఒక పెళ్లి తర్వాత ఎందుకు ఉండదా? లేదు లేదు, ఇప్పటివరకు చాలా హ్యాపీగా ఉన్నాం. ఐ థింక్ నెక్స్ట్ తన లైఫ్ లో ఎవరైనా వస్తే అప్పుడు సాడ్నెస్ అనేది వస్తుంది. తన లైఫ్ లో రావాలని కోరుకుంటున్నా. లేదు అంటే మీరు అడుగుతున్నారు కదా, దానికి చెప్తున్నా. ఒకవేళ పొరపాటున వస్తే అప్పుడు సాడ్నెస్ వస్తుంది, అప్పటి వరకు రాదు. పాయింట్ కూడా రావద్దమ్మా మీ ఇద్దరు మధ్యలో. ఎవరైనా రావాలని కోరుకుంటున్నా? లేదు కదా. లేదు లేదు, రాకూడదు. నిన్నే లవ్ చేస్తున్నాడు కదా మీ ఆయన. 100% చేయాలి కూడా. చెయ్యాలి కూడా. ఒప్పుకోం కదా. లేదంటే మరి పొరపాటున వేరే వాళ్ళు వస్తే? ఏమో బై మిస్టేక్ లా వస్తుంది. బై మిస్టేక్ బై మిస్టేక్ కూడా ఎందుకు వస్తారు? రానియద్దు. హాయ్ రవి అన్న. హాయ్ చెల్లెమ్మ, బాగున్నామమ్మా. బాగున్నా. అందరు తింటారు ఉప్పు. నా పేరు అప్పు. అందరు తింటారు ఉప్పు. నా పేరు అప్పు. అప్పులు ఇచ్చి కూడా తిరుగుతా. ఏం చేస్తున్నావు? ఏం చదువుకుంటున్నావు? డిగ్రీ కంప్లీట్ అయిపోయింది అన్న. నా పేరు భార్గవి. భార్గవి ఏం చేస్తున్నావు అన్న? ఇప్పుడు పీజీ చేస్తున్నా. పీజీ, దాని తర్వాత కేజీ. ఏంటి దాని తర్వాత ప్లాన్స్ ఏంటి? ఏం చేద్దామని? జాబ్ చేయాలి ఫస్ట్. నెలకు ఒక 3-4 లక్షలు అంత వద్దులే కానీ 50K. 50K మినిమం. ఓకే, వెరీ గుడ్. హాయ్ అన్న. హాయ్ అమ్మా. ప్రత్యూష. ఏం చేస్తావమ్మా? డిగ్రీ కంప్లీట్. నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఏమైనా వెరైటీ? ఏదైనా జాబ్ చేయడం. ఏదైనా ఏది వస్తుంది గాలికి, ఏది వస్తుంది అంతే అంతే అంటావా? ఏం లేదన్న. ఏమైనా ఉందా గోల్? ఇది ఈ జాబ్ చేయాలి. టీచింగ్. వెరీ గుడ్. ఆల్ ది వెరీ బెస్ట్. ఫస్ట్ రౌండ్ కావాల్సిన సామాన్లు పేపర్స్. ఆ చేతిలో కొన్ని పేపర్స్ ఉన్నాయి. దీని మీద కొన్ని పదాలు ఉన్నాయి. ఆ పదాలు మీకు కనబడదు. మీరు తల మీద ఇట్లా పెట్టుకొని నిల్చుంటారు. ఆ పదం ఒట్టి వీళ్ళకి మా అందరికి కనబడుతుంది. ఇక్కడున్న పదం వాడకుండా ఈ పదం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఈ పదం ఈవిడతో చెప్పాలి 30 seconds లో. క్రియేటివ్ గా, క్రేజీగా ఎలా చెప్పిస్తారో మీ ఇష్టం. చేతులు వాడకూడదు. చేతులు వెనకాల పెట్టాలా, ఉట్టి చెప్తూనే పోవాలి. కానీ ఇక్కడున్న పదాల్లో ఏ పదం అన్నా మీరు వాడారా, మీరు అవుట్ అక్కడ. ఓకేనా? డిస్క్వాలిఫై అయిపోతారు. ఫస్ట్ నేను మీకు ఇచ్చే పదం, కోపం వచ్చినప్పుడు మీ ఆయన నిన్ను ఇలా తిడతాడు. Your time starts now. ఎవరైనా మనల్ని హ్యాండ్ కింద పెట్టినప్పుడు తొక్కుకుంటూ వెళ్తారు. వాళ్ళని మనం ఏమని తిడతాం? నీ మొహం మండ. ఇంకా 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 డీటెయిల్ గా చెప్పు. కళ్ళు కనిపించట్లేదా? ఇంకా ఏమని తిడతాం? నేను ఆవిడకి క్లూ కూడా ఇచ్చిన, వాళ్ళ ఆయన అలా తిడతాడు ఆమెని అని. గాడిద. ఇంకా డిఫరెంట్ గా ఏమని తిడతారు? జంతువులను ఉపయోగించి. కోతి. ఇంకా ఏమని తిడతారు? దున్నపోతు. దున్నపోతు. ఫేస్ ఏమంటారు తెలుగులో? దున్నపోతు మొహం. ఆడవాళ్ళని ఏమని తిడతారు? దున్నపోతు మొహం దానా. వెరీ గుడ్. మీ ఆయన ఎప్పుడు తిట్టాడండి? అలా తిట్టలేదండి, అంత ధైర్యం లేదు. అబ్బో. టైం స్టార్ట్స్ నౌ. మనం అందంగా రెడీ అయితే ఏమంటారు? చాలా బాగున్నావు, సూపర్. దున్నపోతుదానా. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళినాం అనుకో, అవి గుర్తుపెట్టుకోవడాన్ని ఏమంటారు? ఓహో, మెమరీస్ ఏమంటారా? అవునా? ఏమంటారు? స్వీట్ మెమరీ. కాదు, తెలుగులో జ్ఞాపకాలు. దానికి ఇంకా కొంచెం తెలుగులో మధురమే. ఆ పాట విన్నారా? బాగుంటది. క్లూ కూడా ఇచ్చారు. ఎంత మధురమైన జ్ఞాపకాలు. ఎంత అది తీసేసి ఇంకో కొంచెం మధురం. ఇంకొంచెం మధురమైన. ఓకే. ఇప్పుడు మీరు శారీ కట్టుకొని రెడీ అయినారు కదా, ఇప్పుడు మీ ఆయన చూస్తే ఏమంటారు? చాలా బాగున్నావు. ఇంకా ఇంకొంచెం క్రేజీగా, ఇప్పుడు మీ బాబు పాప ఉంది కదా, వాళ్ళు బాగా రెడీ అయితే వాళ్ళని ఏమంటారు? ముద్దుగా ఉన్నావు. ఎంత ముద్దుగా. ఎంత తీసేయి. ముద్దుగా. ఆ ముందు ఆ వర్డ్ ని ఈ వర్డ్ యాడ్ చేయి. మధురమైన ముద్దు. రైట్ ఆన్సర్. నైట్ టైం నిద్ర పోయేటప్పుడు ఏమొస్తుంది మనకి? నిద్ర. బాగా డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతాం కదా. అది సెకండ్ అక్షరం. ఏదన్నా హారర్ గానీ ఏదన్నా ఉంటే దాన్ని ఏమంటా? హారర్. భయంకరమైన గురక. జరగండి జరగండి జరగండి, మాసు నుంచి మాసు పీసు పంచనండి. పిల్లగాడు చూడే పిచ్చిలేగుతాడే, కుర్రగాడు చూడే కుచ్చులాగుతాడే. జరగండి జరగండి జరగండి, స్టారు ఒకటైన స్టారు వచ్చనండి. ఈ రౌండ్ కనిపెట్టినప్పటి నుంచి చూస్తున్నా ఎవరన్నా 3కి 3 రైట్ చెప్తారా అని. ఫర్ ది ఫస్ట్ టైం ఆడవాళ్ళు మీకు జోర్లో 3కి 3 రైట్ చెప్పినట్టు. వెరీ గుడ్.
అలా ఆడాలి. ఇప్పుడు ఏమైద్దో ఏమో. నీకు గవర్నమెంట్ జాబ్ రాకపోతే రేపు మీ నాయన తిట్టేదిగో ఇలానే. ఏదైనా పని చేయడానికి రాకపోతే ఏమంటారు? ఏమని తిడతారు ఇంట్లో వాళ్ళు? మొద్దు మొహం దాన్ని. మీ నాయన ఏమని తిడతాడంటే అదా. ఏదైనా పని చేయడానికి రాకపోతే చేతగాని ఇంకా ఏమని తిడతారు? తిట్టడంలో అబ్బాయిలు ఏమని తిడతారు? చేతగాని వెదవా. ఈ పాయింట్ రాకపోతే ఆవిడ మీ ఇద్దరిని తిట్టేదిగో ఇలానే. నెక్ తెలుగులో ఏమంటారు? మెడ. ఎలా తిడతారు? నెక్ ని యూజ్ చేసి నెక్ ని యూజ్ చేసుకుని ఎలా తిడతారు? బ్రేక్ చేయడానికి తెలుగులో ఏమంటారు? మెడ విరుగుద్ది. 2 words ఉన్నాయి. ఫస్ట్ చెప్పారు కదా మెడ. సెకండ్ బ్రేక్ చేయడం దాన్ని విరగొట్టడం. మెడ విరగొడతా. అవునా, అట్లుందా? ఫస్ట్ వర్డ్ 2, 3 ఉంటే ఏమంటారు? ఏందవి 2, 3 ఉండే? 5, 4, దేన్ని ఒకటి 3, ఉంటాయి. మెడ. 2, మెడలు. మెడలు విరుగుతాయి. టైం మెడలు విరుగుతాయి. లాస్ట్ ఛాన్స్, కరెక్ట్ ఆన్సర్ చెప్పు. మెడలు విరగొడతా. వెనకాల నుంచి ఆన్సర్ వచ్చింది కాబట్టి పాయింట్ ఇవ్వను. ఇది రండి. గ్రూప్ ని ఏమంటారు తెలుగులో? తెలుగులో వాడు. తెలుగులో పెళ్లి రోజు అబ్బాయిని ఏమంటారు? పెళ్లి కొడుకు. ఆఫ్టర్ మ్యారేజ్ అవుతుంది దాన్ని ఏమంటారు? పాడు. డాడీ. పెళ్లి అయిపోయింది ఇద్దరికి, తర్వాత పెళ్లి అయిపోయిన తర్వాత 5, 4, 3, శోభనం. 2, 1. ఫస్ట్ ఏంటిది? అరే శోభనం పెళ్లి కొడుకు. ఇట్స్ జస్ట్ అ వర్డ్. దానికి సిగ్గుబడి మధ్యలో ఒకటి చీటింగ్ చేశారు. ఫైనల్ గా ఒకటే పాయింట్ వచ్చింది. కానీ వీళ్ళు మాత్రం 3కి 3 స్కోర్ చేశారు కాబట్టి రౌండ్ కంగ్రాచులేషన్స్, విన్నింగ్ అమౌంట్ 3000 రూపీస్. దానికేమో మరి దానికేమో మేకలిస్తివి, మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి. మేకలేమో మందలుగా పెరిగి. సెకండ్ రౌండ్ కి ఒక 5 కత్తి లాంటి డాన్సర్స్ కావాలి. ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో, అద్భుతంగా డాన్స్ చేస్తారో, చెప్పిన కమాండ్ ఎవరైతే ఫాలో అవుతారో అలాంటి వాళ్ళు కావాలి. ఒక మంచి పాట వస్తుంది, ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో వాళ్ళు బాగా యాక్టివ్ ఉన్నట్టు, బాగా యాక్టివ్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేస్తా. రెడీ, మ్యూజిక్. మేడం మీ పేరు? నా పేరు నాగలక్ష్మి. నాగలక్ష్మి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్, మంచి ఉద్యోగం. సత్య అండి నా పేరు. సత్య గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. నా పేరు అఖిల. అఖిల గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. బీడీ ప్రెసెంట్. నీ పేరు బీడి. నా పేరు జ్యోతి. జ్యోతి. స్టడీ బీడీ. స్టడీయింగ్ బీడి. వెరీ గుడ్. మనుశ్రీ నా పేరు. హౌస్ వైఫ్. మనుశ్రీ గారు హౌస్ వైఫ్. ఓకే, 5 ఉన్నారు కాబట్టి లోనా బయట గేమ్ ఆడతాం అన్నమాట. ఎలా ఆడతాం? రింగులు తీసుకురండి రా. మీరున్నది బయట, మీరు జంప్ చేసి రావాల్సింది లోన. లోన అన్నప్పుడు 2 కాళ్ళతో జంప్ చేసి లోపల రండి. ఇప్పుడు మీరు మెల్లగా వచ్చారు కాబట్టి ఫాస్ట్ గా బయటకు వెళ్ళిపోమంట. ఓకే, మెల్లగా రావద్దు. కరెక్ట్ గా నా కమాండ్ విన్నప్పుడే రావాలి. అలా నేను మెగాస్టార్ అంట, అలా నేను బాలయ్య బాబు అంట, అలా నేను బ్రహ్మానందమ్మ గారు అంట, అలా నేను ఆలీ గారు అంట. సిట్, అప్, జంప్, స్టాండ్, ఇవన్నీ చెప్తూ ఉంటా. చెప్పిన కమాండ్ ఫాలో అవ్వాలి. ఎవరైతే రాంగ్ గా చేస్తారో, లేట్ గా చేస్తారో 1 by 1 ఎలిమినేట్ అవుతా ఉంటారు. ఫైనల్ ఒక్క విన్నర్ కి శంకర్పల్లిలో 40 ఎకరాల ఫామ్ హౌస్ ఫోటోస్ చూపించడం జరుగుతుంది. ఓకే, రెడీ? ఓకే, బయట ఉండండి. లోనా బయట. సిట్, స్టాండ్, జంప్. జంప్ అంటే ఉన్న చోటే జంప్. జంప్. లోనా బయట. మెగాస్టార్ బాలయ్య బాబు గారు, ఆలీ గారు, బ్రహ్మానందం గారు. లోనా బయట. సిట్, స్టాండ్, సిట్, స్టాండ్, సిట్, స్టాండ్. బ్రహ్మానందం గారు, ఆలీ గారు, బాలయ్య బాబు గారు.
బాలేబాబు గారు, బాలేబాబు గారు, బాలేబాబు గారు, బాలేబాబు గారు, బాలేబాబు గారు. మెగాస్టార్, 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 మెగాస్టార్ బయట. లోన బయట, లోన బయట, సిట్ స్టాండ్, లోన బయట, బయట హాఫ్ సిట్. హాఫ్ సిట్ లోనే మెగాస్టార్, హాఫ్ సిట్ లోనే బాలేబాబు గారు, హాఫ్ సిట్ లోనే, హాఫ్ సిట్ లో బాలేబాబు గారు, బ్రహ్మానందం గారు, బ్రహ్మానందం గారు, హాఫ్ సిట్, హాఫ్ సిట్. ఈప్ స్ట్రైట్ ఉండాలి, ఇగో ఇది ఈప్ స్ట్రైట్ ఉండాలా. ఒక అయ్యా 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 అవుట్ రా. మీరు నిల్చోండి నార్మల్గా. ఫస్ట్ వచ్చేసినావు కాబట్టి నువ్వు పనిష్మెంట్. బేసికల్ గా ఇక్కడ పనిష్మెంట్ అంటే మీకు ఉండదు, మాకు ఉంటది. ఇప్పుడు పాట పాడు. మీ వారును ఊహించుకొని నీ మైండ్ లో ఏ పాట అయితే వస్తుందో ఆ పాట పాడాలి. నిన్ను వీడను వీడను మీ ఆయన గుర్తొచ్చినప్పుడు ఈ పాట గుర్తొస్తా నీకు. ఇదే పాటనా? పాడు, ఒక 2 లైన్లన పాడు. సరే, ఇప్పుడు మీ ఆయన గుర్తొచ్చిండు నీకు. మీ ఆయన పేరు వెంకటేష్. వెంకటేష్ గారు గుర్తొచ్చారు. వచ్చిన పాట ఏంది? పాడు. నిన్ను చూడని నీడను నేను వీడను నీడను నేనే, అట్లా పాడు. నిన్ను వీడని నీడను నేనే. వెరీ గుడ్. పాపం 500 రూపాయలమ్మా. కంగ్రాచులేషన్. నెక్స్ట్ లోనా. అమ్మో అక్క, ఇది గ్రూపేషన్ కాదు, జంప్ చేయాలి. బయట, లోన బయట, లోన సిట్. అయ్యో అయ్యో, మీ ఇద్దరు వేయర్రా ఒకటే టైంకి, ఒకటే దెబ్బకి 2 పిట్టలు పోతాయి. అదా ఇట్రండి, మీ ఇద్దరికి కరెక్ట్ టైం. అమ్మ నార్మల్ గా తిరగచ్చు కదా, మనం ఎందుకు ఇట్టి అని తిరిగినావు? కాలు కింద రింగ్ ఉండే అన్న. కాలు కింద రింగ్ ఉండేనా? నేను జంప్ చేసిన బయటికి వెళ్ళినప్పుడు కాలు కింద రింగ్. నీ మీద నాకు ఫస్ట్ నుంచే నాకు డౌట్ ఉండే, ఎప్పుడెప్పుడు పోతావా అని. మీ ఇద్దరికి ఇప్పుడు మన దగ్గర అంతరిస్తున్న ఒక ఆర్ట్ ఫామ్ అంతరించిపోతుంది. ఎవరు ఈ గేమ్ ఆడట్లేదే, ఎవరు ఇలా చేయట్లేదని బాధపడుతున్నది మనం చేద్దాం. ఓకేనా? 2 బిందెలు ప్రవేశపెట్టండి. అమ్మా ట్యాంక్ వచ్చింది, నీళ్ళు పట్టుకోండి. ముందు నేను వచ్చానని చెప్తాను, నేను పట్టుకుంటాను. నాకు పని ఉంది. నీకే మరి పని ఉంది, నాకు లేదు. మరి మీ ఇంట్లో ఉండాలైతే నేను పట్టుకుంటాను. అలాండి మా ఆయనకు వంట చేయాలి, మీరు మా పిల్లలకి వంట చేయాలి. మేము మీకే ఉన్నారు పిల్లలు, మాకు లేరేటి. మరి మా వాడు బాత్రూమ్ లో ఉన్నాడండి. కావాలండి మేము వాడుకొని కూడా ఇవే వాడుకోవాలండి. మళ్ళీ వాసన రాదా? ఆగండి కొద్దిసేపు. నువ్వు ఇంత డీటెయిల్ లోకి ఎందుకు వెళ్తావు? ఓకే ఓకే, ఆపేయండి, ఈడికి ఆపేయండి. సూపర్ గా ఆడారు. 700 రూపీస్ అండ్ 700 రూపీస్. ఒంట్లో వేడికే చెప్తాంది నాడికే. ఇప్పుడు మీ బెలూన్ కాపాడుకుంటూ అవతల బెలూన్ పగలగొట్టాలి. మీరు చేతులు వాడకుండా, చేతులు వెనకాలనే ఉండాలి. చేతులు ఇలా తీసారా వాళ్ళే అవుట్ అని చెప్పేస్తారు. 3, 2, 1 గో. కంగ్రాచులేషన్. ఆపరావు రే, చూడలేకపోతున్నాం రా. ఫీస్ ఎక్స్ప్రెషన్ ఇదమ్మా, కానీ గెలిచినావు. కంగ్రాచులేషన్. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. మా పార్టిసిపెంట్స్ అండ్ మా సెటప్ రెడీ. సో టీమ్ లో 3 ఉన్నారు కాబట్టి 2 బాల్ మధ్యలో తాళ్లు కట్టినాం. ఆ రౌండ్ బార్ ఉంది కదా, ఆ బార్ కి వేయాలన్నమాట. కానీ వేసే ముందు ఎవరైతే వస్తారో ఆ రింగ్ నుంచి ఆ రింగ్ కుంటుకుంటూ వెళ్ళి, ఆ రింగ్ నుంచి ఆ రింగ్ కుంటుకుంటూ వెళ్ళిన తర్వాత 2 రౌండ్స్ కొట్టిన తర్వాత ఇక్కడికి వచ్చి ఆ బాల్ వేయాలి. గాట్ ఇట్? సో మీతోనే స్టార్ట్ చేస్తున్నాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. This is
2 వచ్చినాయి 1 minute లో. చాలా మెల్లగా ఆడరు, అసలు టైం కి రెస్పెక్టే లేదు మీకు. మెల్లగా ఆడుకుంటే ఇష్టం అయ్యేది అవుతుంది అనుకున్నట్టు ఆడారు. మీరు మాత్రం 3 వేస్తే మీరు రౌండ్ విన్నర్స్. చాలా ఫాస్ట్ గా ఆడాలి. ఓకే, వచ్చేయండి, గో. సన్నా జాజి మూరా తెస్తా సోమవారం, మల్లె పూల మూరా తెస్తా మంగళవారం, అరే బంతి పూల మూరా తెస్తా బుధవారం, అరే గుత్తి పూల మూరా తెస్తా గురువారం. ఏ బాబు సుక్కమల్లి మూర శుక్రవారమే, ఓ బాబు తెరా సంపంగి మూర శనివారమే, ఈ ఆదివారం ముళ్ళో కుచ్చి ఆరు మూరాజులో పెట్టి ఆడేసుకోమంది అందమే. ఏ మమ్మ 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 హేసా నే ముస్తా బయట వచ్చేసా. మమ్మ 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 హేసా ఏ ముస్తా బయట వచ్చేసా. సన్నా జాజి మూరా తెస్తా సోమవారం, మల్లె పూల మూరా తెస్తా మంగళవారం, అరే బంతి పూల మూరా తెస్తా బుధవారం, అరే గుత్తి పూల. సూపర్. మీ టార్గెట్ 3 ఉండే, అద్భుతంగా ఆడి 4 వేశారు. రౌండ్ విన్నర్. రానంటూనే చిన్నదో చిన్నదో రాములరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే. రానంటూనే చిన్నదో చిన్నదో 3000 రూపాయలు. గుడికొచ్చే చిన్నదో చిన్నదే. కాదంటూనే కుర్రదో కుర్రదో. సూపర్ ఎపిసోడ్ కమ్స్ టు ఎన్ ఎండ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు.